ఈజీగా టేస్టీగా అయితే కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి. నా ప్రెగ్నెన్సీ టైం నుంచి ఇదైతే ఫేవ్ అయిపోయింది అనమాట. కాడలతో సహా మంచిగా కట్ చేసుకొని ఇలా మట్టి అంతా పోయే వరకు అయితే మనం మంచిగా వాష్ చేసుకోవాలి. పల్లీలు ఉంటే ఇంట్లో అయితే చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపోయి పచ్చిమిర్చి వేసి మూత పెట్టేయండి. తర్వాత కొత్తిమీర కట్టును నీళ్ళంతా ఇంకించి అయితే వేసుకోవాలి. జీలకర్ర ముందు వేసుకోవాలి, మర్చిపోయి వెనకేసాను. ఈ మంచిగా మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని మెత్తగా స్మాష్ అయ్యే వరకు మగ్గించి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలు మిక్సీ ఒక రౌండ్ పట్టేయండి. తర్వాత చల్లార్చుకుందే అదైతే వేసుకొని చింతపండు అయితే వేసుకోండి. ఇంకా నేనైతే వెల్లుల్లి లేదు అందుకే వేయలేదు. ఇంకా తిరుమాత పెట్టేసుకుంటే రెడీ అండి.